రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అంటారు తెలిసిన వాళ్ళు ఎవరైనా. చర్చల్లో రచ్చ జరగడం, ప్రతి చర్చ రచ్చకు దారి తీయడం కామన్ ఇక్కడ. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జరగబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది సీన్. డిఎస్సి వివాదంపై పట్టు వీడేదేలే అంటున్న వైసీపీ దీనిపై మండలిలో మంటలు పుట్టిస్తామంటోంది. ఇప్పటి వరకు గ్రౌండ్లో ఆందోళనలు చేశాం, ఇకపై సభలో సత్తా చూపిస్తామని సవాల్ విసురుతోంది. ఇంతకీ డిఎస్సి వివాదంపై వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతోంది? అధికార పార్టీ ఎలాంటి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది? డిఎస్సి విషయంలో తగ్గేదేలే అంటున్న వైసీపీ, సభలో ఇక సమరమే అంటున్న ఫ్యాన్ పార్టీ. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభకు దూరంగానే వైసీపీ ఎమ్మెల్యేలు. డిఎస్సిపై మండలిలో మంటలు పుట్టించే ప్లాన్. మండలిలో వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కూటమి సర్కార్ రెడీ చేసిన కౌంటర్ ప్లాన్ ఏంటి? డిఎస్సి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నీట్ పేపర్ లీకేజ్ పై ఢిల్లీ వేదికగా జంజీ చేపట్టిన నిరసనల స్ఫూర్తితో డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ ఏపీలో వైసీపీ చేపట్టిన నిరసనలు పాలిటిక్స్ లో సెగలు రేపుతున్నాయి. జంజీ రగిలిపోతోంది. ప్రభుత్వంపై యువత అసంతృప్తితో ఉందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడులు, ర్యాలీలు చేపట్టింది వైసీపీ. కోర్టు మెట్లు కూడా ఎక్కింది వ్యవహారం. ఇలాంటి తరుణంలో ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిఎస్సి విషయంలో అసలు తగ్గేదేలే అంటున్న వైసీపీ అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీని టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎప్పటిలాగే శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండబోతున్నారు. అయితే డిఎస్సి వ్యవహారంలో మండలిలో మంటలు పుట్టించేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు రెడీ అవుతున్నారు. డిఎస్సి వివాదంలో శాసన మండలి వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. 4 రోజుల పాటు జరిగే సభలో డిఎస్సిపై చర్చకు పట్టుబట్టాలని ఫిక్స్ అయ్యారు. అటు సభలోనూ ఇటు బయట ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనేది ఫ్యాన్ పార్టీ ప్లాన్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ 2 నెలలుగా వైసీపీ చాలా రకాలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తోంది. అయితే గత 10 రోజులుగా ఆందోళనను మరింత ఉధృతం చేసింది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరసనలతో హోరెత్తించింది. రిలే నిరాహార దీక్షలతో పాటు ర్యాలీలు చేపట్టింది. కొన్ని చోట్ల ఇవి ఉద్రిక్తతలకు దారితీశాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఈ నిరసనలను ఇప్పుడు అసెంబ్లీకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తోంది వైసీపీ. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపించడంతో పాటు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఫ్యాన్ పార్టీ మండలిలోనూ ఆందోళనలు కంటిన్యూ చేస్తామని అంటోంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా డిఎస్సి అంశాన్ని మరోసారి హైలైట్ చేయాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది. శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్యను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయింది. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేయబోతోంది. ఓవరాల్ గా గ్రౌండ్ లో ఆందోళనలతో హీట్ పెంచిన వైసీపీ ఇప్పుడు ఇదే అంశంపై అసెంబ్లీ సాక్షిగా యుద్ధానికి సిద్ధమవుతోంది. అయితే అటు వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు అధికార కూటమి కూడా సిద్ధంగా ఉంది. డిఎస్సి వివాదంలో ఇప్పటివరకు వైసీపీ నిర్వహించిన ధర్నాలు, నిరసనల్లో ఒక్క అభ్యర్థి కానీ, బాధిత నిరుద్యోగి కానీ కనిపించలేదని అంటున్న కూటమి వర్గాలు ఈ నిరసనల్లో రౌడీలు తప్ప ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా లేరని స్వయంగా చంద్రబాబే రియాక్ట్ అయ్యారు. ఇదే అంశాన్ని సభలో ప్రస్తావించి వైసీపీకి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. డిఎస్సి ఎంపిక ప్రక్రియలో సాంకేతిక లోపాలు, అవకతవకలు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పక్కా ఆధారంతో ఉన్న పిటిషన్, డాక్యుమెంట్ ను న్యాయస్థానాల్లో దాఖలు చేయలేకపోయారనేది కూటమి పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. విద్యాశాఖ క్లియర్ కట్ పారదర్శక సమాచారాన్ని అందుబాటులో ఉంచిన తర్వాత కూడా ఈ వివరాల్లో ఉన్న లోపాలను వేలెత్తి చూపకుండా రాజకీయం చేస్తూనే ఉన్నారని ఫైర్ అవుతున్నారు. కనీస ఆధారాలు లేకుండా, ప్రభుత్వం వివరణలను పట్టించుకోకుండా రాజకీయం కోసమే వైసీపీ అర్థం లేని రచ్చ చేస్తోందన్న కూటమి పార్టీల ప్రకటనలు సీన్ను మరింత హీటెక్కిస్తున్నాయి. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎలా రాజీనామా చేశారో అలానే ఏపీలో లోకేష్ రాజీనామా చేయాలనేది వైసీపీ పట్టు.
అయితే వైసీపీ వాదనల్లో బలం లేదని, కోర్టులు కూడా ఈ అంశాన్ని విచారణకు తీసుకోకపోవడమే నిదర్శనమని అధికార పార్టీ అంటోంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ఇప్పుడు డిఎస్సి సాధించిన టీచర్లు ఆందోళన పడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిణామాల మధ్య డిఎస్సిపై పట్టు వీడేది లేదంటున్న వైసీపీ సభలోనూ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో మండలిలో డిఎస్సిపై రచ్చ ఏ స్థాయిలో జరుగుతుంది, వైసీపీ వ్యూహానికి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.